ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి నా వందనాలండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, బలులను అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజు మనం ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని కానుకలు, ఎన్ని అర్పణలు దేవుని మందిరానికి తీసుకొచ్చినా, ఆయన మాట వినలేని వ్యక్తులుగా మనం ఉంటే అది ఏ మాత్రమో మనకి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. కాబట్టి ఆయన అంటాడు కదా, వాటన్నిటికన్నా ఆయన మాట వినటం శ్రేష్టము అని ఆయన వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. సీమోను పేతురు అనే వ్యక్తి, అతడు జాలరిగా ఉంటున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాడు. అతడికి ఏ సమయంలో చేపలు పడతాయో, ఏ సమయంలో అతడు వలను వేయాలో సమస్తము అతను ఎరిగినవాడు. ఆయన రాత్రంతా చేపలు పట్టి అలసిపోయాడు. ఒక్క చేప అయినా అతనికి పడలేదు. కానీ యేసు ప్రభు వారు అద్దరికి చేరి అక్కడ చేపలు పట్టు అని సెలవిచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తున్నామని సెలవిచ్చినప్పుడు విస్తారమైన చేపలు పడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు అద్భుత రీతిగా అతనికి కావలసిన అవసరాన్ని తీర్చాడు. ఈ రోజు దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు కూడా నీ జీవితంలో సొంత ప్రణాళికలు, సొంత ఆలోచనలతో ఆయన మాట వినకుండా నీ సొంత దారిలో ప్రయాణం చేయాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావేమో. నువ్వు అనుకున్నది సాధించాలని, ఆయన మాట లేకుండా అది పొందాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు ఎన్ని చేసినా ఆయన మాట వినకపోతే అది వ్యర్థమే. కాబట్టి రోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట వింటావా? ఆయన మాట వింటే నువ్వు ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలుడు నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. కాబట్టి నువ్వు నీ జీవితం కోసం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో దానికన్నా 1000 రెట్లు ఆయన గొప్పగా చేసి చూపించగలిగిన దేవుడు. కాబట్టి ఈ రోజు ఆయన మాట వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మాట వింటే తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.